ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 3 టైప్స్ ఆఫ్ చట్నీ రెసిపీస్ని షేర్ చేయబోతున్నాను. దాంట్లో ముందుగా కొత్తిమీర చట్నీ చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: వెల్లుల్లి, ఎర్రగడ్డ, ఎండుమిర్చి, ఇంకా చింతపండు, తర్వాత టమాటాలు, తర్వాత కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఉప్పు. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకునేద్దాము. ఆయిల్ నేను ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు వెల్లుల్లి వేసేసి అది బాగా బ్రౌన్ అయ్యేంత దాకా ఫ్రై చేసుకుందాము. చక్కగా బ్రౌన్ అవ్వాలి వెల్లుల్లి. చూడండి, బ్రౌన్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఎర్రగడ్డ వేసుకుందాము. ఎర్రగడ్డ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకుందాము. ఎర్రగడ్డ కూడా కొద్దిగా బ్రౌన్ అవ్వాలి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఎండుమిర్చి వేసేసుకుందాము. ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం వేసి. మీరు తుంచి కూడా వేసుకోవచ్చు, నేను అలాగే వేసుకునేసాను. చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు వేసేసుకుందాము. చింతపండు వేసేసి దీన్ని కూడా కాసేపు అలా ఫ్రై చేసుకుందాం. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మనం టమాటాలు వేసేసుకుందామని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులోకి వేసేసుకున్నాను. అలాగే కాస్త ఒకసారి కలిపేసుకొని ఇందులో ఉప్పు వేసుకునేద్దాము. ఉప్పు వేసేసి బాగా కలిపేసి దీన్ని మూత పెట్టేసి టమాటాలు చక్కగా మగ్గేంత వరకు అలాగే క్లోజ్ చేసి లిడ్ కుక్ చేసుకుందాము. సిమ్లో పెట్టుకోండి మంట, అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. చూడండి, మన టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర కోసం కూడా వేసేసుకుని చక్కగా కొత్తిమీర టమాటాలు కూడా ఇంకొద్దిగా మగ్గాలి కదా, అన్నీ కలిపి ఒకేసారిగా కుక్ చేసేసుకుందాము. ఈ నీళ్ళు అలా ఉంది కదా, ఇవన్నీ డ్రై అయ్యేంత దాకా బాగా చట్నీని కలుపుతూ ఫ్రై చేసుకుందాము. చూడండి, చట్నీ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చల్లారడానికి పెట్టేద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. చూడండి, చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం జార్లో వేసి చట్నీ వేసుకుందాం. ఎక్కువ మెత్తగా స్మూత్గా చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా దరదరగా పెట్టండి. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇది మీరు ఇడ్లీలో, దోశల్లో తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకో చట్నీ రెసిపీకి వెళ్ళిపోదాము. ఇది పుదీనా చట్నీ అండి. దీనికి కూడా తెల్లగడ్డ, ఎర్రగడ్డ, దీనికి నేను పచ్చిమిర్చి తీసుకున్నాను, ఉప్పు, టమాటాలు, ఇంకా పుదీనా తీసుకున్నాను, చింతపండు కూడా తీసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు దీన్ని కుక్ చేసే రెసిపీ ఏమో చూసేద్దాం రండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. అందులో వెల్లుల్లి వేసుకునేద్దాము. దీంట్లో మీరు కావాలంటే టెంకాయ కూడా కొద్దిగా వేసుకోవచ్చు, ఇంకా జీరా వేసుకోవచ్చు, ధనియా కూడా కొద్దిగా వేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకొని దీన్ని కూడా బాగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. టెంకాయ మీరు తెల్లగడ్డ కంటే ముందే వేసుకోవాలంటే అది కొంచెం రెడ్ అయిన తర్వాత మీరు అప్పుడు తెల్లగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసేసుకొని బాగా దీన్ని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము కొద్దిసేపు. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం టమాటాలు వేసేసుకుందాము. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది మన మిర్చి కూడా. ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసేసుకున్నాను. టమాటాలు కూడా ఒక్కోసారి బాగా కలిపేసుకొని ఉప్పు వేసుకునేద్దాం. ఇందులోకి కలిపేసుకొని ఇందులో ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసేసి మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి టమాటాలు బాగా మగ్గేంత వరకు క్లోజ్ చేసి కుక్ చేసుకుందాము. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. చూడండి, టమాటాలు ఇంత మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులోకి పుదీనా కూడా వేసేసి పుదీనాని టమాటాలని రెండింటిని కలిపి చక్కగా కుక్ చేసుకుందాము. నీళ్ళంతా ఏం లేకుండా బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, అడుగంటకుండా. ఈ చట్నీ మీకు బిర్యానీలోకి, బగారా రైస్లోకి, ఇంకా కిచడీలోకి అంతా బాగుంటుంది ఈ చట్నీ. ఇప్పుడు దీన్ని బాగా డ్రై చేసుకునేసినాం కదా. చల్లారేదానికి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. చూడండి, బాగా చల్లారిపోయింది చట్నీ. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, మన చట్నీ రెడీ అయిపోయింది. ఇది కూడా ఎక్కువగా పల్చగా అయితే స్మూత్గా చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా దరదరా పెట్టండి, బాగుంటుంది. అండ్ ఇంకో చట్నీ రెసిపీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చి కొత్తిమీర ఇంకా పుదీనా రెండు కలిపిన చట్నీ. దీనికి నేను వెల్లుల్లి తీసుకున్నాను, జీలకర్ర, ధనియా, శనగపప్పు, మినప్పప్పు, ఉప్పు, నువ్వులు, ఎర్రగడ్డ, చింతపండు కొద్దిగా, దీనికి టమాటాలు కొద్దిగానే తీసుకున్నాను. కొత్తిమీర కాడలు ఉంటే అవి తీసుకున్నాను, మీరు కొత్తిమీర కావాలంటే కూడా వేసుకోవచ్చు. పుదీనా కొద్దిగా తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి వేసి బాగా ఎర్రగా కాయేలాగా వేయించుకోవాలి. వెల్లుల్లితో పాటు ధనియాలు, జీలకర్ర ఇవి కూడా వేసేసుకొని చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు, మినప్పప్పు వేసుకుందాము. అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇది కొంచెం ఎర్రగా అయింది కదా, పప్పులన్నీ ఎర్రగా అయినప్పుడు నువ్వులు వేసేద్దాం. నువ్వులు తర్వాతే వేయాలి, ఎక్కువగా మాడిపోతాయి లేకపోతే. నువ్వులతో పాటు ఎర్రగడ్డ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డ బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఎర్రగడ్డ ఎర్రగా అయిన తర్వాత కొత్తిమీర కాడలు వేసేద్దాము. కొత్తిమీర ఉంటే మీరు లాస్ట్లో వేసుకోండి, కాడలు కాబట్టి నేను ముందే వేసేస్తున్నాను. కాడలు కూడా కొద్దిగా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చింతపండు వేసాను, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది దీనికి. అలాగే టమాటాలు కూడా వేసేసాను. కాడలు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత టమాటాలు కూడా వేసి ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి టమాటాలు బాగా మగ్గేంత వరకు లిడ్ పెట్టి క్లోజ్ చేసి కుక్ చేసుకున్నాను. టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పుదీనా కూడా వేసేసుకున్నాను. పుదీనా కూడా వేసి చక్కగా అన్నీ డ్రై అయ్యేంత వరకు, ఇంకా బాగా మగ్గేంత వరకు ఈ విధంగా చేసుకోండి. నీళ్ళంతా ఏం లేకుండా బాగా డ్రైగా అయిపోవాలి, అంతసేపు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయిపోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారేదానికి పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకో చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇది మీరు దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, లేకపోతే కిచడీలో, బగారా రైస్లో అన్నింటిలో తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. Thanks for watching. Bye.